ఆల్రైట్, వెల్, ప్రైజ్ ద లార్డ్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట శుభములు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఐ నో ఇట్స్ అన్ అకేషన్, ఇట్స్ అన్ ఈవెంట్, మెనీ పీపుల్ ఆర్ ట్రావెలింగ్, బట్ you've chose to spend in God's presence. So I really praise God for your presence here. Again, randomness కాదు, ఇది దేవుని చిత్తము, ప్రణాళిక. ఎంతోమంది ఇది ఎన్నోసార్లు చెప్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకుండా నిజంగా మనం గ్రహించుకోవాలి. చాలామంది ఈ దినం చూడక గతించిపోయారు. ఇంకా మనం దేవుని వాక్యం వింటున్నాము, దేవుని మాటలు మన చెవులోకి వెళ్తున్నాయి. గ్రహించుకుంటున్నామా లేదా అన్నది అది వేరే విషయం, దాని గురించి మాట్లాడదాం. కానీ ఇంకా ఆ దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఇంకా పెట్టాడు, మనలో ఇంకా జీవం నుంచాడు అని అంటే వీ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్, రైట్? సో గడిచిన వారమంతా మనల్ని ఆయన కృపలో ఆయన భద్రపరిచాడు. మన పరిస్థితి ఎలా ఉన్నాను, స్థితిగతి ఎలా ఉన్నాను, ఆయన పోషిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. ఆయన కృప, ఆయన ప్రేమలో మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దామా? వందనాలు. అలానే మరి ఐ రియలీ థ్యాంక్ పాస్టర్ గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎప్పుడో చెప్తూ వచ్చా, నాకేమాత్రం అర్హత లేదు. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. నేను దేవుని తెలుసుకున్న 4 సంవత్సరాలు మాత్రమే. నేను పుట్టుకతో ఐఎమ్ అ born sinner, not a born Christian. So 4 years since I know the Lord, I'm still walking strong. God has been blessing, anointing me, revealing himself through scriptures. So అలా దేవుడు తనను తాను కనబరుచుకున్న కొన్ని విషయాలు నేను ఈరోజు మీతోనే పంచుకోవాలని ఆశపడుచున్నాను. అండ్ ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినము నా జీవితంలోని, అండ్ దెన్ నా భార్య జీవితంలో. సౌమ్య, షీఈస్ మై వైఫ్ ఇఫ్ ఎనీవన్ ఇస్ న్యూ హియర్. సో అలానే మనందరి జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్ దినం అని నేను నమ్ముతున్నాను. ఇట్స్ ఫాదర్స్ డే, రైట్? సో ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, that is the day that she received her salvation or that born again experience, right? We all have that split second or probably a minute where we encounter God in our life, and from there your whole life takes a U-turn. And then ఆ క్షణం ఒక చిన్న మాట, ఒక చిన్న దేవుని వాక్యం, ఒక పాట అయి ఉండొచ్చు, ఒకరు చెప్తున్న మాట అయి ఉండొచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని వాక్యం ఎవరినైనా ఎలా అయినా తాకొచ్చు. అక్కడి నుంచి మన జీవితం మారిపోతుంది. సో అలా తను మారిన దినము ఫాదర్స్ డే 2022లో. అండ్ within 2-3 months she got married. Once she accepted God, when she received the Holy Spirit, and then accepted God as the Father, right? So ala tana journey start chesindi, and then God blessed her, and God is continuing to bless her family. So idi chinna పరిచయం అండి. అండ్ ఈ సమయంలో మన దగ్గర పెన్స్ అండ్ పేపర్స్ ఉన్నాయి. లైక్ ఆల్వేస్ మీకు ఏదైనా రాయబుద్ధి వేస్తే రాయండి. ఇఫ్ గాడ్ ఇస్ ప్రేరేపిస్తుంటే, దేవుడు ఏమైనా మీకు రాయాలనిపిస్తే. We are going to learn a little bit Hebrew, not very much, but మీకు ఏమైనా అనిపిస్తే, రాయాలనిపిస్తే, feel free. I'd be really happy if you can take away something from here today, right? Praise God. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళ్దాము. తలలు వంచినట్టయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవ, ఈ దినం బట్టి వందనాలు. అవునయ్యా, నీ సన్నిధిలో తండ్రి మేము ఏమాత్రం గ్రాంటెడ్గా తీసుకొనకుండా ప్రభా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నా నోట్లో మాటలు పెట్టమని ప్రభా, నా హృదయంలో తండ్రి వీళ్ళ గురించి నేనేం ఆలోచిస్తున్నాను ప్రభా, ఆ తలంపులు తీసివేసి ప్రభా, అయ్యా నీ బిడ్డలు ఏం వినాలో నీ గురించి నువ్వు ఇక్కడ కనబరుచుకోమని, నీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, ఆరాధనలో గొప్పగా మహిమను పొందావు తండ్రి. స్వరాలు ఇచ్చావు, ఇంత మంచి కాయర్ టీంని, మీడియా టీంని ఇచ్చావు ప్రభా. బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభా, నీ అనాయింటింగ్, నీ అభిషేకంతో తాకి ప్రభా, వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో నేర్పిస్తూ, నీలో దీవిస్తూ, నీ ప్రణాళిక వాళ్ళ జీవితంలో నువ్వు కొనసాగిస్తున్నందుకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడా నువ్వు దర్శించమని తండ్రి. ముందున ఆరాధన, ప్రార్థన సమస్తమును నీ మహిమ, ఘనత, ప్రభావములకు తండ్రి నీకు సమస్త మహిమ వచ్చేట నువ్వు జరిగించమని, నీ ఆత్మను ఇక్కడ ప్రతి ఒక్కరి మీద నిండుగా నువ్వు కృమ్మరించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. సో ఫాదర్స్ డే ఒక్కటే కాదు, ద వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ సెలబ్రేటింగ్ సంథింగ్ ఎల్స్, అండ్ ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్. మనం చూసినట్టయితే దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ప్రైడ్ మంత్. మీరు ఒకవేళ చూసినట్టయితే బయట డాలస్ డౌన్ టౌన్లో కానీ ఇంకా బయట అన్నీ కానీ LGBTQ ఫ్లాగ్స్ కానీ, ద హోల్ వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ ద మంత్ ఆఫ్ ప్రైడ్. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, దిస్ ఇస్ నాట్ వెరీ రీసెంట్. దిస్ హ్యాస్ రూట్స్, చాలా ముందు నుంచే రూట్స్ ఉన్నాయి దీనికి. ఆల్మోస్ట్
centuries of history this month of pride has. If you go, I was looking it up online and then doing some research. So ఈ మంత్ ఆఫ్ ప్రైడ్ అంతా వీళ్ళు ఏం చేస్తారంటే వరల్డ్లో డిఫరెంట్ స్పాట్స్, డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ప్రతి ఇయర్ దే విల్ హోస్ట్ దిస్ మంత్ ఆఫ్ ప్రైడ్. సో దిస్ ఇయర్ దే వర్ హోస్టింగ్ ఇట్ ఇన్ వాషింగ్టన్. సో నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి సమ్వేర్ ఎల్స్. ప్రీవియస్ ఇయర్ ఇట్ వాజ్ ఇన్ సిడ్నీ, ఐ గెస్. సో మొత్తం దేశం నుంచి ప్రతి ఒక్క గ్లోబ్, ఆల్ అరౌండ్ ద గ్లోబ్ పీపుల్ కమ్ అండ్ వాళ్ళు ఈ మంత్ ఆఫ్ ప్రైడ్ అటెండ్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసేది వాళ్ళ పాపమును బట్టి వాళ్ళు అతిశయిస్తారంట. That's the word pride, right? So they take pride in what they are, in what they are doing, and how they are going against God. That's the whole point of this month of pride. And while a flag kuda meer chusinattaithe, you'll see that rainbow colors, right? It will start with pink and it will end with orange, or I don't have to remember, but I'm just giving you details. So while a flag మనం చూసినప్పుడు కూడా అది రెయిన్బోకి రెజంబ్లెన్స్ అయి ఉంటుంది. దేవుని దీర్ఘ శాంతము, ఆ రెయిన్బో ఆయన కలగజేసినప్పుడు మహాప్రలయం తర్వాత దేవుడు ఒక రెయిన్బో ద్వారా నోవాతో మాట్లాడి హీ డస్ అ కావెనెంట్, ఒక నిబంధన చేసుకుంటాడు నోవాతో. సో దాన్ని అంటే అపవాది యొక్క కుయుక్తులు నేను మీకు చెప్తున్నాను. హౌ హీస్ ట్రైంగ్ టు రిసెంబుల్ ఆర్ హౌ హీస్ ట్రైంగ్ టు రెప్లికేట్ వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు డూ ఇన్ దిస్ వరల్డ్, రైట్? సో ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అంటే వాళ్ళు అతిశయిస్తుంది, వాళ్ళ గర్వమును బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. మంత్ ఆఫ్ ప్రైడ్ అంటే మేము ఇలానే ఉంటాము, మా మనసు ఇలానే ఉంటుంది. జస్ట్ బికాజ్ అంటే నేను ఇఫ్ ఐ ఫీల్ లైక్ అ ఉమెన్ ఐ షుడ్ బి కాల్డ్ ఉమెన్, ఇఫ్ ఐ ఫీల్ లైక్ సంథింగ్ ఎల్స్ ఐ షుడ్ బి కాల్డ్ సంథింగ్ ఎల్స్. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. గాడ్ మేడ్ మ్యాన్ అండ్ ఉమెన్, పీరియడ్. బైబిల్ క్లియర్గా చెప్తుంది. దానిని వీళ్ళు ట్విస్ట్ చేసి ఇట్స్ ఆల్ గోయింగ్ క్రేజీ. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అండ్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ అని అంటే వాళ్ళ గర్వమే వాళ్ళకి దేవుడై ఉన్నాడు. వాళ్ళ గర్వము వాళ్ళకి దేవుడై ఉన్నాడు. సో ఇలా మన లోకంలో రకరకాల దేవుళ్ళు ఉన్నారు. హిందూయిజం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐ కేమ్ ఫ్రమ్ దేర్. ఇస్లాం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, లేకపోతే రకరకాల మతాల నుంచి మనం వచ్చాం. వీళ్ళు దేవుళ్ళు కాదు అని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ క్లియర్గా స్పష్టంగా ఒక మాట చెప్తుంది, వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు, వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రైస్తవులుగా మన దేవుడు ఎవరు, మన దేవుడు ఎవరు? వేరే చాలామంది దేవుళ్ళు ఉన్నారంట. హిందువులకు ఉన్నారు, బుద్ధిస్ట్కి ఉన్నారు, జైన్స్కి ఉన్నారు, సిఖ్స్కి ఉన్నారు, అందరికి డిఫరెంట్ గాడ్స్ ఉన్నారు. కానీ మన దేవుడు, ఒక క్రైస్తవుడుగా పిలువబడుతున్న మన దేవుడు మనం ఎలా గుర్తుపడతాం? ఎందుకంటే బైబిల్లో మనం చూసినప్పుడు దేవునికి హీబ్రూలో, ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే వి జస్ట్ సే గాడ్, రైట్? అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అంబిగ్యూటీ వెన్ వి సే గాడ్. గాడ్ ఇస్ జస్ట్ వెరీ జనరిక్ టర్మ్. హిందూస్ సే గాడ్, ఇస్లాం నుంచి వచ్చిన వాళ్ళు గాడ్ అంటారు, అందరూ గాడ్, దేవుడు అంటే చాలా కామన్ టర్మ్, రైట్? ఇదే వర్డ్ని మనం హీబ్రూలో చూస్తే ఎలోహీమ్. బేర్ విత్ మీ లిటిల్ బిట్ హీబ్రూ. ఎలోహీమ్ అన్నప్పుడు దేవుడు అని అర్థం. అంటే క్రైస్తవుల దేవుడు అని అర్థం కాదు. ఇది ఇంగ్లీష్లో గాడ్ అయితే మనకి హీబ్రూలో ఎలోహీమ్ అని అంటాం. సో బైబిల్ స్పష్టంగా చెప్తుంది క్రైస్తవుల దేవుడు మాత్రమే, అంటే ఎలోహీమ్ ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఎలోహీమ్లు ఉన్నారంట. సో హీ సేస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గాడ్స్, రైట్? టు ఎక్స్ప్లెయిన్ దాట్ ఇక్కడ మనకి శ్రావ్య ఉన్నారు, రైట్? అండ్ వీ హ్యావ్ 2 more శ్రావ్యాస్. సో హౌ డు వీ ఫర్దర్ అండర్స్టాండ్ విచ్ శ్రావ్య ఆర్ వీ టాకింగ్ అబౌట్ స్పెసిఫిక్లీ, రైట్? లాస్ట్ నేమ్, రైట్? సో లాస్ట్ నేమ్కి వెళ్తాము, దాన్ని బట్టి ఓకే ఆ శ్రావ్య. బట్ ఈ ప్రపంచమంతట్లో ఆ లాస్ట్ నేమ్తో ఇంకా చాలామంది ఉండొచ్చు శ్రావ్యాలు, రైట్? సో హౌ డు వీ ఫర్దర్ గో డౌన్ టు బి వెరీ స్పెసిఫిక్ అబౌట్ విచ్ శ్రావ్య ఆర్ వి టాకింగ్, రైట్? హౌ అబౌట్ ఐ స్టార్ట్ టెలింగ్ యూ అ స్టోరీ అబౌట్ దట్ శ్రావ్య, రైట్? ఆ శ్రావ్య గురించిన ఒక కథ నేను చెప్పానంటే కనుక ఆ శ్రావ్య ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి స్వభావము కలది, ఏం చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, తన క్యారెక్టర్ ఏంటి, తన యాట్రిబ్యూట్స్ అంటే తన గుణగణాలు ఎలా ఉంటాయి, తన గుణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను మీకు ఇఫ్ ఐ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ థింగ్స్ టు యూ, విల్ యూ నాట్ నారో డౌన్ ఆల్ యువర్ చాయిసెస్ అండ్ అండర్స్టాండ్ ఓకే ఈ శ్రావ్య గురించి మాట్లాడుతున్నారు అని. సో దేవుడు కూడా మనకి అదే చేయాలని ఆశపడుతున్నాడు. ఎలోహీమ్ అన్నప్పుడు దేవుడు క్లియర్గా ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. బైబిల్ యాక్చువల్లీ యాక్సెప్ట్స్, రైట్? గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ వన్, దెర్ ఆర్ ఆల్సో అదర్ గాడ్స్.
బట్ ఫేక్ గాడ్స్. వాళ్ళ ఇంటెన్షన్స్ వేరు, కానీ నీ సృష్టికర్త, ఈ సృష్టిని మొత్తం సృజించిన దేవుడు, నిజమైన ద లెజెట్ ఎలోహీమ్ ఈజ్, విల్ సీ వాట్ హిస్ నేమ్ ఇస్, రైట్? ద రియల్ నేమ్ ఆఫ్ అవర్ గాడ్ ద ఫాదర్. దట్స్ హౌ వి కాల్ హిమ్, రైట్? గాడ్ ద ఫాదర్ అంటాం మనం, తండ్రి అయిన దేవుడు. మనం లాస్ట్లో పాట కూడా పాడుతున్నాం కదా, తండ్రి దేవా తండ్రి దేవా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా అని సంబోధిస్తున్నాం మనం, రైట్? వి కాల్ హిమ్ గాడ్ ద ఫాదర్. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 2000 సంవత్సరాల వరకు కూడా అప్పట్లో ఏ ఒక్క యూదుడు కూడా ధైర్యం చేయలేదు తండ్రి అని పిలవటానికి ఆయనని. వాళ్ళు దేవుని పేరు తీసుకోవటానికి కూడా, ఇప్పటికి కూడా యూదులు ఆ తండ్రి ఆ పేరు ఆయన తీసుకోరు వాళ్ళ నోటి మీద. దే ఆర్ స్కేర్డ్ టు ఈవెన్ టేక్ అవుట్ హిస్ నేమ్, రైట్? సో 2000 సంవత్సరాల వరకు ఎవరో కూడా ఆయనను తండ్రి అని సంబోధించింది లేదు. నో వన్ కాల్డ్ హిమ్ ఫాదర్. బట్ దేర్ కేమ్ అ జూ ఫ్రమ్ నాజరెత్, రైట్? హీ కాల్డ్ గాడ్ యాజ్ హిస్ ఫాదర్. అండ్ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ యు ఆర్ బ్లాస్ఫీమింగ్. నువ్వు తప్పు చేస్తున్నావు, ఎందుకంటే ఆయనని తండ్రి అని పిలవటము నువ్వు ఆయనతో సమానంగా నువ్వు పోల్చుకుంటున్నావు. అండ్ దట్ బికేమ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రైస్ట్, రైట్? తండ్రి అయిన దేవ, అబ్బా అంటే అరమేక్లో అబ్బా. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ కాలింగ్ సమ్వన్ ఫాదర్, ఒక టైటిల్ కాదు అది. ఇట్ డిక్లేర్స్ మోర్ దెన్ దాట్. ఇట్ డిక్లేర్స్ అన్ ఇంటిమసీ వేర్ యూ కెన్ కాల్ సమ్వన్ అబ్బా, అబ్బా అరమేక్లో, right? It declares more than just a title. It's an intimate relationship that you're declaring that you have with the God. That ఆ విషయము యేసయ్యకు వన్ ఆఫ్ ద రీజన్స్ అయింది ఆయన క్రూసిఫిక్షన్. బికాస్ ఆ ఫారిసీస్ కానీ సద్దుకీస్ కానీ దే కుడెంట్ టేక్ ఇట్. హౌ ఆర్ యూ ఈవెన్ కాలింగ్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్, రైట్? సో అది మనం గమనించాలి. అండ్ దేవుడు తను కనబరుచుకుని తన నామమును ఎక్కడ మనకి రివీల్ చేశారన్నది మనం స్క్రిప్చర్స్లో చూస్తే, టు టెల్ యూ ద గాడ్ స్టోరీ అండ్ దెన్ ద నేమ్ ఆఫ్ అవర్ గాడ్ ద ఫాదర్. లెట్స్ లుక్ ఎట్ ఇట్ టుగెదర్. ఎక్సడస్ 2:23, నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదవగలిగితే. థ్యాంక్ యూ. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయాను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఓకే, సో ఇక్కడ చిన్న సెట్టింగ్ ఏమవుతుందంటే, గాడ్ ఈజ్ లిస్నింగ్ టు ద క్రైస్. దేవుడు వాళ్ళని వదిలిపెట్టేయలేదు, వాళ్ళ ఆ బాధల మధ్యలో కూడా దేవుడు ఉన్నాడు, కానీ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం, రైట్? సో ఇక్కడ మనం చూసినట్టయితే ఐగుప్తుల చేతుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయితే బాధింపబడుతున్నారో, వేధింపబడుతున్నారో, ఆ క్రైస్ మధ్యలో దేవుడు వాళ్ళ మొర విన్నాడంట. విని దాని తర్వాత ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. 3వ అధ్యాయంకి వచ్చేద్దాం. 3వ అధ్యాయం నుంచి 1 నుంచి 6 వరకు చదవగలుగుతారా? మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మోపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఒక నిమిషం అండి, హోరేబు ఇదే. ఈ మౌంటైన్ మనం తర్వాత మౌంట్ సైనై అని కూడా చూస్తాం కదా, పరిశుద్ధమైన ఆ స్థలము, దేవుని మౌంటైన్. ప్లీజ్ కంటిన్యూ. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎవరి దూత? యెహోవా దూత, రైట్? ఇక్కడ చూసినట్టయితే మనం దేవుని పేరు మనము చూడగలుగుతున్నాం, యెహోవా అంటే. మనం హీబ్రూలోనే చూస్తే, ఐల్ కంటిన్యూ రైటింగ్ హియర్, ఇట్స్ యాహ్వే, రైట్? ఇంకొంతమంది అయితే జస్ట్ దాన్ని ప్రాపర్గా రాయలేక జస్ట్ యాహ్వే, యాహ్వే. తెలుగులో అయితే మనకి బైబిల్లో యెహోవా అని రాశారు. యాహ్వే అది దేవుని పేరు, యెహోవా దేవుడు, రైట్? సో కంటిన్యూ రీడింగ్ ప్లీజ్. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే, మోషే అని అతడిని పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము,
నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. అవును. సో అక్కడ దేవుడు మనం చూసినట్టయితే నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులను నీ పాదరక్షణను తీసివేయి. నువ్వు ఎవరి దగ్గరకు వస్తున్నావో నీకు ఐడియా లేకపోవచ్చు, నేను నీకు చెప్తున్నాను, నువ్వు నన్ను చూడలేవు. దేవుడిని చూసిన వాళ్ళు ఎవరు లేరు. యోహాన్ అదే రాస్తాడు. దేవుడు తనను తాను చాలా విధాలుగా కనబరుచుకున్నాడు. తన మహిమను బట్టి, ఆత్మ ద్వారా, ఒక తుఫాను, ఒక గాలి ద్వారా, లేకపోతే రకరకాలుగా గాడ్ హ్యాస్ రివీల్డ్, బట్ నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ గాడ్. దట్ ఈస్ వాట్ యోహాను రాస్తాడు తన పత్రికల్లో. సో దీన్నే ఒక సహోదరి అడుగుతూ ఉన్నారు ది అదర్ డే. ఇఫ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ప్రాపర్లీ, ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్. సో దాన్నే మనము థియాలజీ ప్రకారంగా మనం చూస్తే థియోఫనీ అని అంటాము. థియో అంటే గాడ్, రైట్? థియోఫనీ అని అంటే ఇట్స్ నథింగ్ బట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్. కొన్నిసార్లు ఒక ఆత్మగా, కొన్నిసార్లు దిస్ బర్నింగ్ బుష్. He can take any form, but no one has ever seen God. So this I'm referring to God the Father, right? So alane Christ the Son also has revealed himself in different ways. So that's why we also have Christophany. This is Christ. Okay? So theophany and Christophany. సో డిఫరెంట్ వేస్లో దేవుడు తను కనబరుచుకుంటాడు. నిజంగా దేవుని ముఖము ఎవరు చూడలేదు, ఎందుకంటే ఆయన మహిమ అది no one can bear. That's what he's trying to tell Moshe here. And he's also revealing one of his character or his attribute, saying, I am holy. నీ చెప్పులను తీసివే. సో ఇది చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పుడు నా ఇంట్లో జరిగిన విషయాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. నేను ఇంట్లోకి రాగానే మా అమ్మ మొదట చెప్పులు లోపలికి వచ్చి డైరెక్ట్ ఇంట్లోకి రావడానికి ఉండదు. ఎందుకు? అక్కడ మనం వంట వండుకుంటాము, అక్కడ మనం తింటాము, అది మనం నివసించే స్థలము. దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వీఆర్ ఆట్ టు కీప్ ఇట్ క్లీన్, టైడీ, రైట్? సో బయట అంతా తిరిగి వచ్చిన దుమ్ము, ఆ చెత్త అదంతా తీసుకొని మనం ఇంట్లోకి అలా వెళ్ళలేము, రైట్? సో గాడ్ ఈస్ ఆల్సో ట్రైంగ్ టు టెల్ ద సేమ్ థింగ్, ఐఎమ్ హోలీ, టేక్ ఆఫ్ యువర్ శాండిల్స్, రైట్? ప్లీజ్ కంటిన్యూ రీడింగ్. నెక్స్ట్ చూద్దాం మనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తిలోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబుసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి. ఒక్క నిమిషం అండి. సో పాలు అంటే ఇక్కడ గాడ్ హ్యాస్ అ ప్లాన్. హీ హ్యాస్ అ ప్లాన్ టు రిడీమ్ ఆర్ టు వాళ్ళని అక్కడ నుంచి విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి గాడ్ హ్యాస్ అ ప్లాన్. ఎక్కడికి తీసుకువెళ్ళాలో కూడా వాళ్ళ దేవునికి తెలుసు, ఎవరి ద్వారా విడిపించాలో కూడా దేవునికి తెలుసు. సో గాడ్ ఈస్ రివీలింగ్ దట్ హోల్ ప్లాన్ టు మోషే, రైట్? పాలు తేనెలు ప్రవహించు అంటే అదేదో బండల నుంచి పాలు తేనెలు వస్తాయని కాదు. పాలు తేనె ఎక్కడి నుండి వస్తాయి? పాలు ఎక్కడి నుండి వస్తాయి? మనకి ఫ్రమ్ గోడ్స్, ఫ్రమ్ కౌస్. సో అలానే తేనె అన్నప్పుడు దట్ బీ హైవ్స్ అంటే డిఫరెంట్ ట్రీస్. సో ఏంటంటే అ ల్యాండ్ దట్ ఈస్ వెరీ మచ్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే, రైట్? పాలు తేనె ప్రవహించే దేశము అని అంటే ఆ నేల ఫర్టిలైజ్డ్గా ఉంటుంది. సో అక్కడ ఏది ఉన్నా సరే అభివృద్ధి ఉంటుంది, కరువు ఉండదు అన్నదానికి సాదృశ్యం. సో లెట్స్ కంటిన్యూ. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరని. అవును. సో ఇక్కడ చూసినట్టయితే మోషే ఈజ్ ఆల్రెడీ ట్రైంగ్ టు గివ్ ఎక్స్క్యూజెస్, రైట్? నాకు ఇది లేదు. తర్వాత కూడా మనం చదివినట్టయితే చెప్తాడు, నాకు నత్తయ్యా, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నన్ను ఎందుకు ఎంచుకున్నావు, వేరే ఎవరినైనా ఎంచుకో, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నేనేంలో ఏంటి, వాళ్ళ నా మాట ఎందుకు వింటారు అసలు? ఫస్ట్ నేనే ఎక్కడో వచ్చి దాక్కున్నాను ఒక చోట్లో, నువ్వు నన్ను మళ్ళీ అక్కడికే పంపిస్తున్నావు.
అండ్ నువ్వెవరో నాకు తెలియదు, ఈరోజు ఏదో కనిపించావు, నీ పేరు ఏదో చెప్తున్నావు. సో ఆ ట్రస్ట్ ఇష్యూస్ అన్నవి మనం చూస్తున్నాము. అండ్ దెన్ యూనో మోషే ఆ కాన్వర్జేషన్ అని బట్టి మనకు అర్థమవుతుంది, హీఈస్ నాట్ కంప్లీట్లీ ట్రస్టింగ్ గాడ్ విత్ దిస్ హోల్ ప్రాసెస్. బట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ మోషే, ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ బీ విత్ యూ, ఐ యామ్ విత్ యూ. అది కూడా మనం చూసినట్టయితే ఈ యాహ్వేకే దాని అది మన మళ్ళీ ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ దట్ సేమ్ థింగ్, ఎహ్వే అని అంటారు. ఎహ్వే అంటే దీనికి ఎహ్వే అన్న యాహ్వే అన్న ఒకటే. బట్ ఇక్కడ మనం ఎహ్వే అన్నది ఎందుకు చూస్తామంటే ఇట్స్ అగైన్ గ్రామర్, రైట్? ఐ యామ్ శ్రీకాంత్ అన్నప్పుడు ఒకవేళ సౌమ్య నన్ను అడిగితే హూ ఆర్ యూ, వాట్స్ యువర్ నేమ్ అంటే ఐ యామ్ శ్రీకాంత్ అంటాను. సో తను వేరే వాళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు హలో ఐ యామ్ శ్రీకాంత్ అని నాకు చూపేది కదా, హీ ఇస్ శ్రీకాంత్ అని అంటది. సో వెన్ గాడ్ ఇస్ టాకింగ్ ఆర్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ హీ సేస్ ఎహ్వే, దట్స్ హిస్ నేమ్, రైట్? బట్ మోషే వెళ్ళి ప్రజలకి ఏమని చెప్పాలంట? ఎహ్వే అని చెప్పకూడదు. ఎహ్వే అన్నది దేవునికి, దట్స్ హౌ హీ ఈస్ ఇంట్రడ్యూసింగ్. బట్ మోషే వెళ్ళి చెప్పేటప్పుడు ఏమని చెప్తాడు? యాహ్వే, మన దేవుడు, హెబ్రీల దేవుడు యాహ్వే అని చెప్పాలి. సో ఆ చిన్న డిఫరెన్స్ మీరు గమనించాలి. యా, సో సిస్టర్ కెన్ వి కంటిన్యూ రీడింగ్ ఫ్రమ్ 13th verse. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల గమనించండి, వారు నేనేమి చెప్పవలెనని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఒక్క నిమిషం, నేను ఉన్నవాడను నేను అనువాడను, ఐ యామ్ హూ ఐ యామ్. ఇది మనం చాలాసార్లు చదివాం మన బైబిల్లో. ఐ యామ్ హూ ఐ యామ్ అన్నప్పుడు సో ఐ యామ్ హూ ఐ యామ్ అన్నప్పుడు ఐ యామ్కి మళ్ళీ అర్థం అదే, ఎహ్వే, రైట్? ఎహ్వే ఇస్ నథింగ్ బట్ ఐ యామ్. ఐ యామ్ హూ ఐ యామ్, ఎహ్వే ఎషర్ ఎహ్వే అన్నప్పుడు దీనికి అర్థం ఐ యామ్ అంటే ఓకే ఏదో అయి ఉండొచ్చు, ఇట్స్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఐ యామ్. బట్ ఇది నిజంగా మనము అర్థం చేసుకోవాలంటే దెర్ ఇస్ అ వెరీ ప్రొఫౌండ్ మీనింగ్ వెన్ గాడ్ సేస్ హీ ఈస్ ఐ యామ్ హూ ఐ యామ్, ఎహ్వే ఎషర్ ఎహ్వే. సో ఐ యామ్ అన్నప్పుడు ఇక్కడ దేవుడు మనకి ఏమని చెప్తున్నాడంటే నాకున్న ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే అనాలజీ నేను ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే, మనలో చాలామంది మనము మాస్టర్స్కి వచ్చాము, మనము రూమ్ షేరింగ్ అప్పుడు మన రూమ్మేట్ని ఎత్తుక్కున్నప్పుడైనా, ఆర్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు ఫైండ్ అ గుడ్ ఫ్రెండ్ ఆర్ అ బాయ్ ఫ్రెండ్ ఆర్ అ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్, రైట్? ఇనిషియలీ మనకు చాలా గుణాలు నచ్చుతాయి. హీస్ వెరీ కైండ్, హీస్ వెరీ కంపాషనేట్, రైట్? దట్ గర్ల్ ఇస్ కొంచెం కరేజ్ తనలో ఉంది, తన ఆ బోల్డ్నెస్ నాకు నచ్చుతుంది. లేకపోతే ఈ రూమ్మేట్ అయితే నాకు కరెక్ట్గా ఉంటాడు, కరెక్ట్గా టైంకి డబ్బులు పే చేస్తాడు, మన షేర్ క్లియర్ చేస్తూ ఉంటాడు, వాట్ ఎవర్, యూ కమ్ అప్ విత్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ పర్సన్. బట్ లేటర్ ఓన్లీ టు ఫైండ్ అవుట్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ పార్షియలీ రైట్. ఓకే, నేను ఇది అనుకున్నాను, ఓన్లీ సమ్ టైమ్స్ దిస్ పర్సన్ ఈజ్ ఎగ్జిబిటింగ్ దట్ ఫీచర్. మీకు అర్థమవుతుందా అండి నేనేం చెప్తున్నానంటే? ఈ మనిషి ఒక చాలా కైండ్ పర్సన్ అనుకున్నాను, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మ్యారేజ్ చేసుకున్నాను, కానీ తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే కొన్నిసార్లే కైండ్, ఇట్స్ నాట్ ఆల్ ద టైమ్, రైట్? హీ ఈజ్ నాట్ వాట్ హీ సేస్, బట్ గాడ్ ఈస్ సేయింగ్ ఐ యామ్ హూ ఐ యామ్. మీనింగ్ నాకున్న గుణగణాలు, నాలో ఉన్న గుణాలు అవి ఎప్పటికీ కూడా నేను అది మారదు. ఈ భూమి ఆకాశము సృష్టి అంతా గతించిపోయినా ఐ విల్ బీ ఆర్ ఐ యామ్ హూ ఐ యామ్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇంతకు ముందు కూడా ఇప్పుడు రాబోతున్న కాలంలో కూడా దేవుని గుణగణాలు మనకు అందరికీ బాగా తెలుసు, రైట్? వాట్ ఆర్ సమ్ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ గుణాలు? హీస్ అ మర్సిఫుల్ గాడ్, దయగలవాడు, హోలీ, ఆయన పరిశుద్ధుడు, ఇటర్నల్, నిత్యుడు వగు తండ్రి, నిత్యము నిలిచేవాడు, రైట్? ఆది నుండి అంతము వరకు ఆల్ఫయు ఒమేగాయు ఆయన ఉన్న దేవుడు. ఈ గుణాలు. ఇంకా సావరన్, సార్వభౌముడు, ప్రతి ఒక్క దానిపైన ఆయనకు అధికారం ఉన్నది, ప్రతి ఒక్క దానిపైన, ఈ సృష్టి అంతటిపైన ఆయనకు అధికారం కలిగి ఉన్నది. ఆయన సార్వభౌముడు, హీస్ అ సావరన్ గాడ్, రైట్? అలానే ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్, అన్చేంజింగ్, ఫెయిత్ఫుల్ గాడ్,
నమ్మదగిన దేవుడు. ఇలా ఇన్ని మనకి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇన్ని గుణాలు ఉన్నాయి దేవునికి. సో దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా మనుషులు మారిపోవచ్చు, నువ్వు చూస్తున్నావు వాళ్ళని, ఈరోజు ఒకలాగా ఉండొచ్చు, రేపు ఆ క్యారెక్టర్ నీకు కనబడకపోవచ్చు, ఎల్లుండి మళ్ళీ కనబడవచ్చు, కానీ నేను నిత్యము మారని దేవుడిని. ఐఎమ్ అన్చేంజింగ్, ఐ యామ్ హూ ఐ యామ్. What a beautiful, profound meaning. What a beautiful title God gives himself, Yahweh, when he introduces himself, but it's actually Yahweh for us, right? I am who I am, Yahweh, right? So, ఈ attributes ఇప్పుడు మనం చూసాం, ఇన్ని మర్సిఫుల్ గాడ్ అని, కంపాషనేట్ గాడ్ అని, సార్వభౌముడు అని, ఇన్ని ఉన్నాయి. సో ఇవి ఒక్కటే కాకుండా దెర్ ఈస్ అనదర్ అట్రిబ్యూట్, ఇంకొక గుణం కూడా ఉంది. ఆయన తండ్రి అయిన దేవుడు, ప్రేమించే తండ్రి. అదే ఈరోజు మనము చూడబోతున్న వాక్యము. Sorry, I was just laying this whole foundation because it is really important for us to understand. ఇవి మనకు అర్థం కాకపోతే ఒక క్రైస్తవులుగా మనకి మనం ట్రినిటీ మీద ధ్యానం చేసాం మన బైబిల్ స్టడీలో. ఇక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారండి దట్ ట్రినిటీ సిరీస్ దట్ వి డిడ్, రైట్? వి టాక్డ్ అబౌట్ క్రైస్ట్, ఫాదర్ గాడ్ అండ్ దెన్ హోలీ స్పిరిట్, రైట్? సో ద ట్రయూన్, త్రిత్వము, మనము ఆ రోజు ఎంతగానో వి టుక్ వీక్స్ టు అండర్స్టాండ్ దాట్, రైట్? రైట్, ఓకే. సో ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. సో ఒక క్రైస్తవుల జీవితంలో వీళ్ళందరూ కలిపితే దే ఆర్ గాడ్, రైట్? గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఇక్కడ చాలా మందికి ఈ త్రిత్వం అర్థం చేసుకునే దానిలో చాలా కాంప్లికేటెడ్గా డిఫరెంట్ థియరీస్తో వస్తారు. కొంతమంది అంటారు నీరు కదా, అది ఒకసారి ఐస్లా ఉంటుంది, ఒకసారి వేపర్గా మారుతుంది, ఒకసారి నార్మల్గా నీరులా ఉంటుంది. సో నీటికి 3 రకాల ఫార్మ్స్ ఉన్నాయి కదా, అలానే దేవునికి కూడా రకరకాల ఫార్మ్స్ ఉన్నాయి. అది తప్పు. దట్ ఈస్ మోడలిజం. దట్స్ కంప్లీట్లీ అ డిఫరెంట్ థింగ్. సో దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ పుట్టింగ్ ట్రినిటీ. త్రిత్వమును అర్థం చేసుకోవటం కానీ వేరే వాళ్ళకి చెప్పటం కానీ అది కరెక్ట్ వే కాదు. ఫాదర్ ఈజ్ గాడ్, ద సన్ అంటే జీసస్ క్రైస్ట్, రైట్, ఈజ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. ముగ్గురు దేవుడే. ఒకే దేవుడు ఒక రకరకాలుగా తనను తను కనబరుచుకోలేదు. దెర్ ఇస్ అగైన్ a big conflict. That's not the right way of approaching it. Father is also God, Son is also God, and Holy Spirit is also God, right? ఈ చుక్క దేవుడైతే ఇదే ఫాదర్, ఇదే సన్, ఇదే హోలీ స్పిరిట్. They are complete in themselves, but yet they have different character, they have different attributes, they have a different personality. Father God has a different personality, Son has different attributes and different personality, and Holy Spirit has different attributes and different personalities, yet they are God, right? అది మనము చాలా ముఖ్యము గమనించడం. సో ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేయబోతుంది తండ్రి అయిన దేవుని గురించి, యాహోవే, రైట్? యెహోవా దేవుని గురించి. సో అసలు ఒక తండ్రి అని పిలువబడటానికి కానీ అసలు ఒక తండ్రి అన్న పదానికి అర్థము మనము చూసినట్లయితే జీవము కలగజేసేవారు, a person who can give life, who can create life, we call him father, or someone who can create something or who has created something, right? So వాళ్ళని మనము తండ్రి అని అంటాము. Like suppose the father of basketball, right? The father of basketball is James Naismith. జేమ్స్ నైస్మిత్ అన్న వ్యక్తిని మనం ఫాదర్ ఆఫ్ బాస్కెట్బాల్, ఎందుకు అది తను ఇన్వెంట్ చేశాడు, అండ్ దెన్ ఫ్రమ్ దాట్ ద గేమ్ టుక్ ఆన్ టు డిఫరెంట్ హైట్స్ ఇప్పుడు, రైట్? వీ డోంట్ కాల్ లెబ్రాన్ జేమ్స్ ఆర్ సమ్ అదర్ పర్సన్, స్టీఫెన్ కరీ కానీ వీళ్ళని ఎవరిని మనము ఫాదర్ ఆఫ్ బాస్కెట్బాల్ అట్లా అన్నాము, రైట్? సో దిస్ పర్సన్ హ్యాస్ created it or originated it, so we call him James Naismith, the father of basketball. అలానే అబ్రహాముని కూడా మనం ఏమని చూస్తామంటే రోమియోలకు రాసిన పత్రిక 4:17 మనం తృప్తంగా చూస్తే, రోమియోలు 4:17, చదువుతారండి. అయితే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే మనందరికీ తండ్రి అయి ఉన్నాడు అని అంటే అబ్రహాం గురించి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసముకు తండ్రి,
రైట్? దట్స్ వాట్ ఇట్స్ ట్రైంగ్ టు టెల్ అస్ హియర్. విశ్వాసంకు ఆయన తండ్రి. సో ఇలా రకరకాలుగా someone who can create something, someone from where it originates, we call them as father. So అలానే మనకి ఫిజికల్ ఫాదర్స్ కూడా ఉన్నారు, రైట్? we call them డాడ్, పాపా, నాన్న, రకరకాలుగా మనము చెప్తూ ఉంటాము. సో ఇలాంటి తండ్రులకు కూడా దేవుడు ఒక ఆదేశము కానీ లేకపోతే ఒక కమాండ్ ఇచ్చి ఉన్నాడు. ఒకటనే కాదు, చాలా ఉన్నాయి, బట్ మనము ఒకటి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదివినట్టయితే, ఎఫెసీయులు 6:1 నుండి 4 నేను చదువుతున్నాను, చూడండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడొగుడు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మనము 10 ఆజ్ఞలు చూసినట్టయితే ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. సో మొదటి ఆజ్ఞ, ఆ ఆజ్ఞ అంటే 10 కమాండ్మెంట్స్లో మనం చూసినట్టయితే ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్, రైట్? నాట్ జస్ట్ ద వన్స్ హూ ఆర్ saved or who believe in Christ. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని మాత్రమే సన్మానించమని దేవుడు చెప్పట్లేదు ఇక్కడ. వాళ్ళు ఎలా ఉన్నానో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నానో, నిన్ను బట్టి వాళ్ళు మారచ్చు, నీ విధేయతను బట్టి వాళ్ళు మారచ్చేమో చెప్పను. అందుకనే దేవుడు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నానో వాళ్ళని సన్మానించమని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అలాగనే మరి తండ్రులకు ఇచ్చిన ఇక్కడ ఉపదేశము కానీ ఆదేశము మనం చూద్దాము. 4th తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. సో ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఫాదర్స్, రైట్? ఇక్కడ ఉన్న తండ్రులు కూడా నేను అదే దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ అప్ ద కిడ్స్ ఇన్ గాడ్, టు హెల్ప్ దెమ్ గ్రో ఇన్ ద లార్డ్. That's the best you can do, and that is the responsibility God has given you, right? I praise God that there are many godly fathers in our church, but బయట చూసినట్టయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి. తండ్రులతోనే తాగటం, తండ్రులతోనే తిరగటం, అనవసరమైన మాటలు, అనవసరమైన చేష్టలు. ద వరల్డ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ టాంజెంట్, ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది. ఒక గాడ్లీ ఫాదర్ ఉండటము పిల్లలకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఎంతో దీవెనకరము, ఎంతో అవసరము కూడా. బట్ అలానే ఎప్పటికీ ఉండాలా, అలానే ఎప్పటికీ ఉంటుందా అంటే కాదంటాను. ఎందుకంటే నా తండ్రికి దేవుడు తెలియదు, అండ్ ఐ హ్యాడ్ అ వెరీ అబ్యూసివ్ ఫాదర్, ఓకే? అండ్ ఆయన ఒక చిన్న సాక్ష్యంలాగా నేను చెప్పాలనుకుంటే చాలామందికి తెలియకపోవచ్చు. కొన్ని విషయాలు నా భార్యకి తెలియదు ఇక్కడ, కొన్ని విషయాలు షీస్ స్టిల్ లెర్నింగ్ అబౌట్ మీ. బట్ I had a very abusive father, చిన్నప్పటి నుంచి కూడా the things that he taught me, ఆయన నేర్పించిన విషయాలు. I come from a very poor family, so ఆయన థాట్స్ ఎలా ఉండేవంటే, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఒక మంచి డబ్బున్న అమ్మాయిని ఎత్తుక్కొని ఆ అమ్మాయిని ఎలాగోలాగా కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసుకొని లైఫ్ బాగుంటుంది, లేకపోతే నాలానే నువ్వు ఉంటావు. ఇలాంటి విషయాలు వింటూ వచ్చాను నా తండ్రి నుంచి. అంటే వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ ఆ పిల్లల మీదకి వాళ్ళ చేష్టలు, దే ఆల్వేస్ అబ్జర్వ్ వాట్ దేర్ ఫాదర్ ఇస్ డూయింగ్. ఐ యూస్ టు అబ్జర్వ్ వాట్ మై ఫాదర్ యూస్ టు డూ, రైట్? ఆయన నడిచే విధానము, ఆయన వేసుకునే డ్రెస్సు, ఆయన మాట్లాడే మాటలు అన్నీ కూడా ఐ యూస్ టు ట్రై టు రెప్లికేట్ వాట్ మై ఫాదర్ ఇస్, రైట్? ఐ యూస్ టు ట్రై లైక్ క్రేజీ, ట్రై టు బీ లైక్ మై ఫాదర్. బట్ నేను బీటెక్ 2వ సెమిస్టర్లో ఆ టైంలో my father left us. I mean, he's still here, but he married someone else, and he left my mom, he left me and my brother, and my mother was a housewife, so she had no job, nothing. ఇంకా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లాగా, ఎందుకంటే he was the only one winning the bread for the house. సో నేను బీటెక్లో ఉన్నాను, మా తమ్ముడు చదువుకుంటున్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నేను అన్నానమ్మా బీటెక్ ఆపేద్దాం. ఐ వాజ్ గుడ్ అండ్ స్టడీస్, గాడ్ బ్లెస్డ్ మీ చిన్నప్పటి నుంచే. సో నేను ఎన్ఐటి జైపూర్లో ఉన్నప్పుడు నేను మా తల్లితో అన్నాను, నేను ఆపేస్తాను, పర్లేదు, ఆటో ఏదో నడుపుకుంటాను, బికాస్ that's what I think I am qualified for, looking at the situation of my family. So ఆటో నడుపుకోవటమో లేకపోతే ఇలాంటి ఏదో చేద్దాం, తమ్ముడిని చదివించుకుందాము, ఇట్స్ ఓకే, డాడ్ లెఫ్ట్ us, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. సో ఐ వాజ్ రియలీ బ్రోక్ అండ్ ఐ వాజ్ టెరబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు
మై మామ్ సైడ్ నేను ఏదో చేస్తాను, తలైనా తాకట్టు పెడతాను అదో అంటూ ఉంటారు కదా. సో అలా అని నువ్వు చదువుకో, ఏదైనా యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్, యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ స్టాప్ దిస్, ఐల్ డూ సంథింగ్. ఐ డోంట్ నో వాట్ షీ డెడ్. తనకు కలిగిన దానిలో, తనకున్న దానిలో షీ ట్రైడ్ ఎవ్రీథింగ్. షీ హెల్ప్ మీ ఫినిష్ మై బీటెక్. She helped my brother finish his studies, and then I also could come here and finish my masters and everything. So ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరినైనా నేను రెప్లికేట్ చేద్దాం అనుకున్నాను చిన్నప్పటి నుంచి. ఆల్ దాట్ టర్న్డ్ అవుట్ టు బీ సంథింగ్ ఎల్స్, అండ్ నౌ I do not want to be like my father. If there is one person that I don't want to be like, it's my father. Really, like ఆ రకమైన బిటర్నెస్ నాకు వచ్చేసింది. అంటే ఈ వయసులో మమ్మల్ని విడిచిపెట్టి గాలికి ఏమవుతుందో కూడా అర్థం చేసుకోకుండా యూర్ జస్ట్ లెఫ్ట్ లైక్ దాట్ వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ అండ్ ఆల్. బట్ ఇట్స్ డిఫరెంట్. చాలా బాధాకరమైన విషయం. సో ఎవరిలాగైనా ఉంటాను కానీ నా తండ్రిలా మాత్రం నేను ఉండను. పెద్ద అయ్యాక నేను నా పిల్లలతో కూడా నేను ఉండేటప్పుడు కానీ, నా భార్యతో ఉండేటప్పుడు కానీ, ఐ విల్ కాన్స్టెంట్లీ రిమెంబర్ హౌ మై ఫాదర్ యూస్ టు బీ, అండ్ I'll try to be completely opposite to how he was. I had that kind of bitterness because of the things that he did. But ఈ రకమైన బిటర్నెస్ వల్ల నేను తండ్రి అయిన దేవుని ప్రేమను కూడా అర్థం చేసుకోవడానికి నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే ఐ కుడ్ నాట్ రిలేట్, రైట్? ఒక బయాలజికల్ ఫాదర్లో, ఈ ఎర్త్లీ ఫాదర్లో నేను ఆ ప్రేమను చూడలేదు కాబట్టి ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను కూడా నేను చూడటంలో నేను చాలా కష్టపడ్డాను. Probably if my dad showed me that godly love or whatever, it కొంచెం ఈజీ అయ్యేదేమో నేను రిలేట్ చేసుకోవటం కానీ, తండ్రి అయిన దేవుని ప్రేమను అర్థం చేసుకోవటం కానీ, ఓ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందా అని చెప్పి నాకు చాలా కష్టమైంది. కానీ స్క్రిప్చర్స్ హెల్ప్ మీ, గాడ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ హిస్ లవ్ ఫర్ మీ. అండ్ నేను చూసినట్టయితే నా పాస్ట్ అంతా కూడా ఇప్పటికీ నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయంలో ఆయన నా తోడే ఉన్నాడు. నా తండ్రి నన్ను విడిచిపెట్టేశాడు, నా తల్లి కూడా ఒక పాయింట్లో ప్రాబబ్లీ, బట్ హీ నెవర్ లెఫ్ట్ మీ. He was always with me, and it made perfect sense. If I look at myself now, okay, నన్ను ఇక్కడికి రప్పించడం, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దేవుని తెలుసుకోవటం, ఇదంతా దేవుని ప్రణాళిక, ఇదంతా దేవుని చిత్తంలో ఉంది. అండ్ రేపొద్దున నేను దేవుని సేవ చేయాలన్న ఆశ ఉంది. దేవుడు ఎప్పుడు ద్వారం తెరుస్తాడు నాకు తెలియదు, కానీ నాకు ఆశ కలిగి ఉన్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. సో ఇదంతా చూసినప్పుడు దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు ఎలా నన్ను అలా బయటకు తీసుకొని వచ్చాడో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి, అండ్ హౌ హీ ఎస్టాబ్లిష్డ్ మీ సో ఫర్మ్లీ ఇన్ దిస్ కంట్రీ, రైట్? ఆల్ దిస్ వెన్ ఐ try to understand, and when I start to feeling God's love for me in my life, that changes how I look at things. సో ఇంత బిటర్నెస్లో కూడా నా తండ్రిని నేను క్షమించగలిగాను. ఎందుకంటే తండ్రి అయిన దేవుడిని నేను తెలుసుకుంటున్న కొద్దీ ద ఫర్గివ్నెస్ కేమ్ ఇన్ టు మీ, అండ్ ఐ కుడ్ ఫర్గివ్ మై ఫాదర్ ఆఫ్టర్ ఐ కేమ్ టు నో హూ ద హెవెన్లీ ఫాదర్ ఇస్, రైట్? నౌ ఐ ఫర్గివ్ మై ఫాదర్. ఐ టాక్ టు హిమ్, అప్పుడప్పుడు నేను మెసేజ్ చేస్తూ ఉంటాను అండ్ ఆల్, బట్ దట్స్ టోటలీ డిఫరెంట్ థింగ్. బట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ఎర్త్లీ ఫాదర్గా మనకున్న రెస్పాన్సిబిలిటీ, మనం క్రియేట్ చేసే ఇంపాక్ట్ మన చిల్డ్రన్ మీద ఎంత వాళ్ళని ప్రభావితం చేస్తుంది అన్నది నేను మీకు నా టెస్ట్ మనీ ద్వారా నేను చెప్పాలనుకున్నాను. ఐ బీన్ కంప్లీట్లీ ఆనెస్ట్. ఐఎమ్ సారీ, అంటే పర్సనల్ నేను షేర్ చేసి ఉండకూడదు, బట్ I was only trying to be honest, and if it could help your situation in any way, I don't know, God leading, I just shared, okay? So ikkada manamu rendu rakalu chusamu. So God the Father and then our earthly fathers kada. So let's keep moving. So ikkada manam chusnataithe next ga, father annadi always oka positive word kaadu, నాట్ ఫర్ మీ అట్లీస్ట్, రైట్? ఫాదర్ అన్నది కొంతమందికి పాజిటివ్ వర్డ్ కాదు, కొంతమందికి ఒక నెగిటివ్ వర్డ్గా ఉండొచ్చు. బైబిల్లో కూడా మనం చూసినట్టయితే, మనము యోహాను రాసిన సువార్త 8:44 చదువుతారండి. యోహాను రాసిన సువార్త 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చాలండి. హీస్ అ ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధాలకు తండ్రి.
కదా. సో ఇక్కడ తండ్రి అన్నది మనం చూస్తున్నాం ఒక నెగటివ్ సెన్స్లో కూడా యూజ్ అయింది. సో ఫాదర్ ఇస్ ఆల్వేస్ నాట్ అ పాజిటివ్ వర్డ్ ఈవెన్ ఇన్ ద బైబిల్, రైట్? సో అలానే మనము 2 కొరింథీ 4:4 చూద్దాము. కొరింథీయులకు రాసింది 2వ పత్రిక 4:4 కూడా అలానే చదువుతారా? దేవుని స్వరూపియయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. థ్యాంక్ యూ. ఈ యుగ సంబంధితమైన దేవత, మనకి ఇంగ్లీష్లో అయితే ద గాడ్, ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంటుంది. ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్, అగైన్ యుగ సంబంధితమైన దేవత, ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్. when John is when Paul is saying the father of this world అన్నప్పుడు he's not questioning the sovereignty of Father God. You know, he has the absolute control and absolute sovereignty above on everything. But the kind of world, the father of this world అంటే ఈ పాపములో కూరుకుపోయిన లేకపోతే ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుడు తెలియకుండా ఎవరైతే నశించిపోతున్నారో, విగ్రహారాధనలో ఎవరైతే నశించిపోతున్నారో, ఇలాంటి వాళ్ళకు ఆయన తండ్రి అయి ఉన్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడంట? వాళ్ళ కళ్ళు కప్పేస్తున్నాడంట. నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా వాళ్ళ కళ్ళు కప్పేస్తున్నాడు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్న వాళ్ళ కళ్ళను కప్పేస్తున్నాడు. రాతులను, రాళ్లను, రప్పలను, చెట్లను, మొక్కలను, పాములను పూజిస్తూ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ వాళ్ళ కళ్ళను మూసేసుకున్నారంట. సో when he's saying the father of this world, he's referring to that world, not the entire world, okay? God's sovereignty is not at question here. He has the absolute sovereignty on everything. అది మనం గమనించాలి. సో ఇక్కడ మనం సాతాను కూడా తండ్రితో దట్ ఫాదర్ టైటిల్ ఇవ్వటం మనం చూసాం ఇన్ అ నెగటివ్ వే, రైట్? ఆల్సో సో మనకి తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నాడు, గాడ్ ద ఫాదర్, రైట్? సో తండ్రి అయిన దేవునికి కొన్ని అట్రిబ్యూట్స్ లేకపోతే అవి మనము చూద్దాం. సో దేవుడు ప్రేమమయుడు, గాడ్ ఇస్ లవ్, ఆయన ప్రేమై ఉన్నాడు అన్నది మనము గమనించాలి. 1 యోహాను 4:16 ఉంటుంది. అండ్ ఆల్సో జాన్ 3:16 ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. ఇక్కడ మనం గమనిస్తే గాడ్ సో లవ్ ద వరల్డ్ అండ్ do not be a part of this world, or ఈ లోకంతో సంబంధం కలిగి ఉండకండి. అపవాదిని ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్. సో do you think all these worlds are referring to one world? No. For God so loved the world అన్నప్పుడు ఆ వరల్డ్కి మనం గ్రీక్లో కానీ అక్కడ మనం చూసినట్టయితే ఇట్స్ అ డిఫరెంట్ డెఫినేషన్. అండ్ డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్ అంటే ఈ లోకంకి సంబంధించిన విషయాలకి కన్ఫర్మ్ అయి ఉండకండి అన్నప్పుడు ఇట్ ఈస్ రెఫరింగ్, జాన్ ఇస్ రెఫరింగ్ టు అ డిఫరెంట్ వరల్డ్. And when Paul is saying he's the father of this world, it is referring to a different world. Okay? So don't just think world ante only lokam anta ani refer cheyatledu. There are different things. But language constraints valla they are only referring it as word in English. But if you get into details in Greek, you'll see a world annadi different ga use avatam manam chustam. So devudu premai unnadu and devudu jeevam ichevadu, రైట్? మనం అపోస్తులు చేసిన కార్యములు 17:25 మనం చూసినట్టయితే ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన జీవమిచ్చే దేవుడు అన్న అర్థము, ఆ సారము మనము చూస్తాం. అలానే దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ప్రేమమయుడు, తండ్రి అయిన దేవుడు జీవమును కలగజేసేవాడు, మన తండ్రి అయిన దేవుడు మాట్లాడే దేవుడు, రైట్? మనం చాలాసార్లు లాస్ట్ టైం కూడా మనం ధ్యానం చేసాం ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ టు అండర్స్టాండ్ గాడ్స్ విల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ హెవ్ డైసెక్టెడ్ సో మెనీ థింగ్స్ అండ్ వీ అండర్స్టూడ్ ఆ వర్డ్ ఆఫ్ గాడ్ నుంచి మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనకి దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తమును నేను వాక్యం ద్వారా ఎలా తెలుసుకోవాలి. వాక్యం చదువుతున్నాను కానీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఇంపాక్ట్, హౌ షుడ్ ఐ రీడ్ ద వర్డ్ వేర్ ఐ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. లాస్ట్ టైం మనము దాని మీదే మన వాక్యం ఉండింది. సో మన దేవుడు మాట్లాడే దేవుడు, హీఈస్ అ గాడ్ దట్ కమ్యూనికేట్స్ త్రూ హిస్ వర్డ్. మనం చాలాసార్లు నేను చెప్పాను వర్డ్ ఆఫ్ గాడ్, లాగోస్, రైట్? లాగోస్ చదువుతున్నప్పుడు రేమా అంటే దేవుని ఒక తలంపు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యము మనం చదువుతున్నప్పుడు ఒక తలంపు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడలేదు, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఆ ఇంటిమెసీ లేదు అంటే యూ షుడ్ గెట్ ఇన్ టు ద వర్డ్. ఏంటి బ్రదర్ ఎప్పుడు వర్డ్ అంటారు, ఎప్పుడు వాక్యం? ఎందుకంటే it's word, it's the only thing where you'll find all the answers. You have to get into the word because the word says to get into the word. So అది గమనించాలి మనం. ఒక దేవునితో, మన తండ్రి అయిన దేవునితో ఆ కమ్యూనికేషన్ అన్నది మనకి ఎలా అయినా వస్తుంది అని అంటే మనం కూర్చొని మన తలంపుల ద్వారా, మన దీని ద్వారా కాదు కానీ మనం ఆయన జీవవాక్యము, జీవ గ్రంథము అంటారు కదా, దీనిలో జీవం ఉంది.
ఇది మనతో మాట్లాడే వాక్యం. ఇది మనం మాట్లాడుతుంటే ఒక తలంపు ద్వారా వేరే రకాలుగా దేవుడు మనతోని కమ్యూనికేట్ చేస్తాడు. సో అది మనము గమనించాలి. అలానే దేవుడు మనకి నిత్య జీవం కలగజేయాలని ఆశిస్తున్న దేవుడు, మన తండ్రి అయిన దేవునికి ఆయనకు ఆ తలంపు కూడా ఉంది. ఎందుకంటే పాపము చేసి అందరూ నశించిపోయే స్థితిలో ఉన్నారు, దేవుని మహిమను కోల్పోయారు. ఎవడో కూడా పరిశుద్ధుడు లేడు. ఇక్కడ ఉన్న పాస్టర్ కానీ, నేను కానీ, ఈమె కానీ ఎవ్వరూ కూడా పాపమును బట్టి ప్రతి ఒక్కరూ దేవుని మహిమను కోల్పోయి ఆ పాపపు స్థితిలోనే ఉన్నాం. ఎవడునూ లేడు, పరిశుద్ధుడు ఒక్కడునూ లేడు. నీ నీతి మసిగుడ్డ వంటిది. నీ నీతిని చూసి నువ్వు అతిశయించుకో. దేవునికి అది మసిగుడ్డ వంటిది. నువ్వు చేస్తున్న దాన ధర్మాలను చూసి నువ్వు అతిశయించుకో. ఇవన్నీ కూడా దేవునికి నీ నీతి అన్నది ఒక మసిగుడ్డ వలె ఉన్నది. సో మనకి వేరే ఏదైనా కావాలి. ఈ పాపపు స్థితి నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చేది ఏదైనా ఒకటి కావాలి. దేర్ నీడ్స్ టు బి అ ప్లాన్, దేర్ నీడ్స్ టు బి అ సేవియర్, రైట్, హూ కెన్ సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ విషయాల్లోనే మనం చూసినప్పుడు ఈయన మనకి తండ్రి ఎలా అవుతాడు? ఆయన తండ్రి అయిన దేవుడే. కానీ నాకు తండ్రి అయిన దేవుడు తినకు కాకపోవచ్చు, వాళ్ళకు కాకపోవచ్చు. ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడా నీ జీవితంలో? తండ్రి అయిన దేవుడు అన్నప్పుడు అదొక టైటిల్ కాదు, అదొక సంబంధం. ఇట్స్ అ రిలేషన్షిప్ విత్ గాడ్, రైట్? వెన్ వి సే అబ్బా తండ్రి అన్నప్పుడు ఆ రిలేషన్షిప్ కలిగి ఉండాలి, రైట్? ఆ రిలేషన్షిప్ నీకు ఉందా, లేకపోతే అది ఒక టైటిల్గానే నీ జీవితంలో మిగిలిపోయిందా అన్నది హౌ విల్ వి నో ఇఫ్ హీస్ అ ఫాదర్ టు అస్, రైట్? రోమియోలకు రాసిన పత్రిక 8:12-17 దాకా ఒకసారి చదువుకుందాము. 8:12-17 వరకు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఒక్క నిమిషం అండి. సో దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు. నేను అడుగుతున్నా ఈరోజు, దేవుని ఆత్మ మీలో ఉందా? దేవుని ఆత్మ చేత మీరు నడిపింపబడుతున్నారా? లేకపోతే మీకు మీరే ఫీల్ అవుతున్నారా? మీరు ఓకే నేను కూడా దేవుని కుమారుడిని అని. ఇక్కడ బైబిల్ క్లియర్గా చెప్తుంది, దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారు ఆయన కుమారులు. నా ఆత్మ, దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దేవుని కుమారులు, వాళ్ళు దేవునికి సంబంధించిన వారు. సో దేవుని ఆత్మ మనలో ఉందా? దేవుని ఆత్మ చేత మనం ప్రేరేపింపబడి ఈ లోకపు ఆశలకు కానీ, శరీర ఆశలకు కానీ, నేత్రాలకు ఉండే ఆశలకు కానీ, జీవపు డంబము, వీటన్నిటికీ మనము లోబడకుండా దేవుని ఆత్మ చేత, ఆర్ యు బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇస్ వాట్ వీ నీడ్ టు చెక్. కంటిన్యూ రీడింగ్ సిస్టర్. సారీ 15 అనుకుంటాను. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ఆమేన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని ఆత్మ మన ఆత్మతో, అంటే మనకి ఒక ఆత్మ ఉంది, ద స్మాల్ ఎస్, రైట్? స్పిరిట్ అని మనము బైబిల్లో చదివేటప్పుడు దెర్ ఇస్ అ స్మాల్ ఎస్ అండ్ దెర్ ఇస్ అ క్యాపిటల్ ఎస్. వెనెవర్ యూ సీ అ క్యాపిటల్ ఎస్, ఇట్ ఇస్ రెఫరింగ్ టు గాడ్ స్పిరిట్. వెనెవర్ యూ సీ అ లోవర్ కేస్ ఎస్, ఇట్ ఇస్ రెఫరింగ్ టు యువర్ స్పిరిట్, రైట్? సో అది గమనించండి. సో మనకి ఒక స్పిరిట్ ఉంది, మనకు ఒక సోల్ ఉంది, మనకు ఒక బాడీ ఉంది, మనకి ఒక స్పిరిట్, దట్ సైకీ అని అంటాం కదా గ్రీక్లోని. సో త్రీ థింగ్స్ దట్ వీఆర్ మేడ్ ఆఫ్. సో దేవుని ఆత్మ ఎవరిలోకి అయితే వస్తుందో, ఎప్పుడు వస్తుంది? మనం ఆయన నిజమైన దేవుడు అని అంగీకరించి, క్రీస్తును అంగీకరించి, బాప్తిజమము పొంది ఆయనలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మను మనము పొందుకుంటాం. ఎందుకు పొందుకుంటాము? మన జీవితాలు మారటానికి, మన పాపం స్థితి నుంచి మనల్ని బయటకు రావటానికి. ఎందుకంటే దేవుని ఎరగటానికి కూడా దేవుని సహాయం మనకు కావాలి. టు నో గాడ్, యూ విల్ నీడ్ గాడ్ టు ఈవెన్ నో గాడ్, రైట్? సో పరిశుద్ధాత్మ సహాయం లేనిదే నీ పాపపు అలవాట్లు కానీ, నీ పాత జీవితంకి కానీ నువ్వు ఫుల్ స్టాప్ పెట్టలేవు. నా జీవితంలో కూడా నేను చాలాసార్లు అనుకున్నాను, అన్నీ నేను ఒడిచిపెట్టేసినప్పుడు, అన్నీ నేను కొంచెం పరిశుద్ధుడిగా, కొంచెం ఓకే రెస్పాన్సిబుల్గా మారినప్పుడు నేను బాప్తిజం తీసుకుంటాను అనుకున్నాను. కానీ ఐ వాజ్ రాంగ్.
టు బి ఏబుల్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. నేను ఆ పాపపు స్థితి నుంచి బయటకు రావడానికి నాకు బాప్తిజం కావాలి. బయటకు వచ్చాక బాప్తిజం కాదు. బాప్తిజమము పొందుకున్న తర్వాత దేవుని ఆత్మ నా మీద కృమ్మరించబడిన తర్వాత దేవుని ఆత్మ చేసిన సహాయమును బట్టి నా స్థితి మారింది. సో బాప్తిజంకున్న ఆ ఇంపార్టెన్స్ని మనం గ్రహించాలి. ఈరోజు చాలామంది కొట్టివేస్తూ ఉంటారు. ఓకే, ఐ అండర్స్టాండ్, దెర్ ఆర్ మెనీ రెఫరెన్సెస్, బట్ బాప్తిజమము పొందమని దేవుని ఆజ్ఞ కూడా. మరి నీ దేవుని నువ్వు అంత ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞను కూడా మనం పాటించాలి. ఇది నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఈ బాప్తిజమం గురించి. అలానే అపోస్తుల కార్యంలో, అలానే వెనక్కి తిప్పితే రోమియోల నుంచి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 37 నుంచి 41 వరకు బాప్తిజమంకున్న ఇంపార్టెన్స్ చూడండి, అండ్ బాప్తిజమం వల్ల కలిగే ఆ ఇంపాక్ట్ అన్నది మీరు ఒకసారి దానిలో గ్రహించండి. 2వ అధ్యాయము 37 నుంచి 41. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పారు. ఎవరెవరికి చెందుతుందంటండి? అందరికీ అప్లై అవుతుంది. అదే కదా ఇక్కడ చెప్తున్నాడు, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. అంటే మీకు చెందుతుంది, నాకు చెందుతుంది, వాళ్ళకి చెందుతుంది, వాళ్ళకి చెందుతుంది, అందరికీ చెందుతుంది. దీన్ని కొట్టివేయడానికి లేదు. ఇది ప్రభు ఆజ్ఞ బాప్తిస్మము పొందటానికి. ఆ బాప్తిస్మము పొందటం వల్ల పరిశుద్ధాత్మ కృమ్మరింపబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను ఈ స్థితి మారుతుంది. దానికి ముందు ప్రాబ్లీ నువ్వు చేసుకునే సెల్ఫ్ డిసిప్లిన్ వల్లనో, నీ వరల్డ్లీ మెథడ్స్ వల్లనో, దేని వలన యూ మైట్ ఫైండ్ సక్సెస్, బట్ ఐ థింక్ దట్ విల్ బి టెంపోరల్ అగైన్, టెంపరీ సక్సెస్ అయి ఉండొచ్చు. బట్ దేవుడే నీలో కార్యం చేస్తే ఇంకా దాన్ని తిప్పికొట్టే వాళ్ళు ఇంకెవరు ఉండరు కదండి. దేవుణ్ణి ఎరగటానికి దేవుని సహాయము బాప్తిస్మము ద్వారా. అది అలానే మరి ముగిస్తారా దాన్ని చదువుతూ? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడిరి. ప్రతి ఒక్కరు కూడా ఆ మాటను అంగీకరించి, దేవుని వాక్యం ద్వారా మనకు ఒక మాట వస్తుందంటే దాన్ని అంగీకరిస్తే కానీ మనకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కలగదు. See, you have a choice. Either you can accept or you can just discard that word of God. If you want a change in your life, you have to accept what God is trying to tell you. ఆ యాక్సెప్టెన్స్ అన్నది ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది ఒక మనిషిలో. లేదంటే అది ఉత్త మాటలు ఎలా రాలిపోతాయి, మిమ్మల్ని తాకను కూడా తాకవు. రైట్? సో వీ హ్యావ్ టు రియలీ అండర్స్టాండ్. అండ్ ఆ బాప్తిజంకున్న ఇంపార్టెన్స్ నేను మీకు చూపించాలనుకున్నాను. సో ఇక్కడ మనము ఎన్ని విషయాలు గమనించామంటే, నాకు ఇచ్చిన టైం అవుతుంది కాబట్టి క్లోజ్ చేస్తాను నేను. ఇంకొక 5 minutes తీసుకుంటాను. సో వాట్ డస్ ఇట్ మీన్ టు బీ అ ఫాదర్? ఒక ఫాదర్ అంటే ఎవరు, ఆ టైటిల్ ఏంటి, అండ్ అబ్బా ఫాదర్ అన్నదానికి మనము చూసాము. అండ్ దెన్ సాతాను కూడా ఆ ఫాదర్ అని సంబోధించడము అది మనం చూసాము. అండ్ గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు, ఆయనకున్న ఆ ఫాదర్ టైటిల్ వేరే ఫాదర్స్కి ఎలా డిఫరెంట్. మన ఎర్త్లీ ఫాదర్స్ Saturn, and then this our God the Father, right? So వాళ్ళకున్న ఆ డిఫరెన్సెస్ మనము గమనించాం. అండ్ దెన్ ఆయన మనకి తండ్రి అయి ఎలా ఉన్నాడు? ఇఫ్ యు ఆర్ బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అండ్ ఆయన ద్వారా, ఆయన ప్రణాళిక ద్వారా మీరు విమోచించబడిన వారైతే ఆయన మీకు తండ్రి. లేదంటే అదొక టైటిల్గానే మిగిలిపోతుంది. ఇట్ ఈస్ నాట్ అ రిలేషన్షిప్. సో మూడవదిగా మనం చూసినప్పుడు ఒక రిలేషన్షిప్ ఆయనతో ఎలా కలిగి ఉండాలన్నప్పుడు ఒక బాప్తిజంకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది ఆయనతో ఒక రిలేషన్షిప్ కలిగి ఉండటానికి. అలానే వేరే విషయాలు మనం చూసినప్పుడు ప్రార్థన, వాక్యం గురించి మనం ఆల్రెడీ చూసాం. ఆ కమ్యూనికేషన్ అన్నది ఉండాలి అన్నప్పుడు వాక్యం ఎంత ఇంపార్టెంటో మనం చూసాం. అలానే ప్రార్థన, మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ఏ విషయం గురించి ఏమవుతుంది ఉత్తగా చేస్తే, వేరే వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే నా తల్లి చేస్తుంది, నా తండ్రి, నీ విషయం గురించి, నీ జీవితం గురించి నువ్వు ప్రార్థన చేయాలి, ఎవరో చేయటం కాదు. రైట్? You have to get on your knees and ask God. And when you spend time with God in prayer and in word, you will build that relationship with God. ఆయన తనను తాను కనబరుచుకుంటాడు నీకు రకరకాలుగా.
వేరే వేరే విధాలుగా. అండ్ యుల్ రీచ్ దట్ కంఫర్ట్ వేర్ యుల్ సే, ఓకే, ఐ హ్యావ్ గాడ్ ద ఫాదర్ అండ్ వాట్ ఎవర్ మై సిచ్యువేషన్ ఇస్, హీస్ గోయింగ్ టు టేక్ కేర్. ఒక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనము చూస్తే, నా తండ్రి నా తల్లి ఉందిలే, వాళ్ళు చూసుకుంటారని నేను చాలా హాయిగా ఉండేవాడిని. రేపు ఫీజు కట్టాలి, ఎల్లుండి ఎలా తింటానో, ఈ జాబ్ పోతుందో పోదో, ఇలాంటి చింతలన్నీ మనకు ఉండేవండి. చాలామంది మనం అదే అనుకుంటాం కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు ఏంటయ్యా నీ బాధ్యతలు ఏంటి, నొప్పి ఏంటి, తలనొప్పులు. ఎందుకు ఆ ఫీలింగ్ మనకు ఉందంటే, చిన్నప్పుడు నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి చూసుకుంటాడు, నాదేముంది, బ్యాగ్ వేసుకొని స్కూల్కి పోవాలా, రావాలా, ట్యూషన్ ఉంటే ట్యూషన్కి పోవాలా, అంతే, ఆడుకోవాలి. సో ఆ రకమైన రిలేషన్షిప్, ఆ రకమైన ఇంటిమెసీ దేవుడు మనతో కలిగి ఉండాలనుకుంటున్నాడు. నువ్వు కూడా ఆ రకమైన రిలేషన్షిప్ కలిగి ఉండాలని నువ్వు ఆశిస్తే కానీ అది జరగదు. సో రిలయింగ్ ఆన్ గాడ్, ట్రస్ట్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, బట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే సబ్మిట్ టు గాడ్, రైట్? బికాస్ హిస్ థాట్స్ ఆర్ హయ్యర్ దెన్ అవర్ థాట్స్. ఈరోజు నువ్వు పడుతున్న బాధ కానీ, ఈరోజు నువ్వు పడుతున్న చింత, వీటన్నిటికీ కూడా నేను చెప్పదలుచుకున్నది, వీటన్నిటి నుంచి కూడా ఇందులో ఉన్న సారం ఒక్కటే, మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ఎర్త్లీ ఫాదర్స్, వాళ్ళ ఇంపార్టెన్స్ నేను చెప్పాను. ఎస్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్. ది ఓన్లీ థింగ్ ఈజ్, you get to choose your partners and everything. You don't get to choose your parents, right? You don't get to choose your father. You don't get to choose your mother. It's a blessing from God. You have to honor them no matter what. వాళ్ళని సన్మానించాలి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా, వాళ్ళ స్థితిగతి ఎలా ఉన్నా, వాళ్ళ దేవుడిని ఎరిగినా ఎరగకపోయినా ఎలా ఉన్నా సరే, ప్రభువు చెప్పాడు మనం సన్మానించాలి. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే మన తండ్రి అయిన దేవుడు కూడా ఒక ఆయన ఉన్నాడు, యెహోవా దేవుడు, మన యావే దేవుడు. హెబ్రీయులకు మాత్రమే కాదు, ఈ రోజుకి కూడా ఆయన నిరంతరం ఉండే దేవుడు, రైట్? సో ఆ విషయం నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకున్నాను. సో ఎలాంటి పరిస్థితి గుండా గోత్రు అవుతున్నా, ఎలాంటి స్థితిలో మీరున్న, మ్యారేజ్ విషయం అనే కానీ, జాబుల విషయం అనే కానీ, ఏ విషయంలో సరే మీరు చింతపడుతున్నా సరే, యూ నీడ్ హెమ్. You need a really good relationship with him, an intimate relationship with him, where you can pour out your heart. దేవా, ఇదిగో తండ్రి తండ్రి అని ఆ లోపల నుంచి ఆ బాధతో, ఆ ఇంటెన్షన్, ఆ ఫీలింగ్తోనే ఒక మాట వచ్చినప్పుడు ఆయన రెస్పాండ్ అవుతాడు. హీ విల్ రెస్పాండ్, హీ విల్ నెవర్ డిస్కార్డ్, రైట్? ఆ ఐగుప్తులో కూడా మనం చూసినప్పుడు, ఇశ్రాయేలీయులు అలాంటి బాధలో వేదనలో ఉన్నప్పుడు, దే కుడ్ హ్యావ్ థాట్, దేవుడు వింటున్నాడు, అసలు నా ప్రార్థన వింటే ఎందుకు జరగట్లేదు, ఇలా జరిగిపోవచ్చు కదా, ఎందుకు ఈ ప్రాసెస్? అందరికీ ప్రాసెస్ వద్దండి, అందరికీ ఎండ్ రిజల్ట్ కావాలి, రైట్? ఇట్ డజంట్ వర్క్ దట్ వే. It really doesn't work that way. If you read the Bible very clearly, it tells you there is a process that everyone has to go through. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి విడిపింపబడిన తర్వాత డైరెక్ట్ వాగ్దాన భూమి వచ్చిందా? రాలేదు. They were not taken directly to the promised land. There was a process that they had to go through. They left the Egypt, but ఆ ఐగుప్తుల స్వభావం వల్ల ఇంకా ఉంది. దేవుడు వాళ్ళని కడగాలి. అది కడిగి వాళ్ళని సరిచేసిన తర్వాత వాగ్దాన భూమి. అలానే మన జీవితాల్లో కూడా మనం ఏదైనా ప్రాబ్లం గోత్రూ అవుతున్నాము, ఏదైనా ప్రాసెస్ గుండా మనం వెళ్తున్నామంటే, దేవా ఏంటయ్యా, ఆర్ యూ ఆన్ అ వెకేషన్ గాడ్? వాట్ ఆర్ యూ డూయింగ్? లైక్, వై డోంట్ యూ జస్ట్, నువ్వు పలుకు జరిగిపోద్ది కదా, జరిగించు కదా, వాట్ ఆర్ యూ డూయింగ్? లాంగ్ వీకెండ్ వెకేషన్లో ఉన్నావా ఏంటి? నేను ప్రార్థన చేస్తున్నా, నో రెస్పాన్స్, నథింగ్. నో, there's a process. There's a process. God is trying to teach you something through this. God is trying to teach you to lean on him. ఆయన మీద ఆధారపడటం కానీ, ఆయనను చూస్తూ నడవాలని కానీ, నీలో ఏదో సరిచేయాలని అనుకుంటున్నాడు. అది ఏంటి అన్నది నీకు నీ దేవునికి మధ్యలో. గెట్ ఆన్ యువర్ నీస్ అండ్ గాడ్ విల్ రివీల్ ఇట్ టు యూ. బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ, రైట్? దిస్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదండి నేను చెప్పి ముగించాలనుకున్నది. సో ఐ వాంటెడ్ టు, ఇక్కడ చాలామందికి తెలుసు తండ్రి అయిన దేవుని గురించి. సో బట్ ఐ వాంటెడ్ టు గివ్ అన్ ఇంట్రడక్షన్ అండ్ different things about God the Father, and then his attributes, and how he is a good father to us, right? And how we can have a good relationship to him in prayer, in word, and baptism, and all different things. So I hope this really helps to understand God the Father, and ఆ త్రిత్వంను కూడా మనం అర్థం చేసుకోవడానికి we spoke about Father God, right? Son and the Holy Spirit is a different topic, but God willing, again, if I can speak, I'll try to talk more on the other parts. So క్విక్గా మనము ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ తండ్రిలు ఎవరైనా, like, I really request fathers, if you can stand up, we would like to pray as a whole church, right? మన చర్చ్లో ఉన్న మన ఫాదర్స్ గురించి మనం ప్రార్థన చేయాలి. సో ఎవరైనా తండ్రులు ఉంటే దయచేసి మీరు నించొనగలిగితే ఉన్న స్థలాల్లో
as a church, we all, will pray for them. Can the fathers stand up, please? థ్యాంక్ యూ. మనం ప్రార్థన చేద్దామా? ఇక్కడ ఉన్న తండ్రుల గురించి కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దేవా, ఈ వాక్యమును బట్టి వందనాలు. నువ్వు ఇచ్చిన జ్ఞానము, నువ్వు ఇచ్చిన తండ్రి నోట్లో పెట్టిన ఈ మాటలను బట్టి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తండ్రిని నువ్వు చూడమని అడుగుతున్నాను తండ్రి. దేవా, నిన్ను పోలి నడవటానికి, నీ స్వభావం కలిగి ఉండటానికి ప్రభా, నువ్వు కనబరిచి ఆ ప్రేమలో తండ్రి కొంత ప్రేమ తండ్రి వాళ్ళు కనబరిచే విధంగా తండ్రి వాళ్ళ బిడ్డల పట్ల తండ్రి మంచి ప్రణాళిక కలిగి ఉండటానికి తండ్రి, నీ దయ యందు, మనుషుల దయ యందు వాళ్ళని భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. వాళ్ళ జ్ఞానం ఇవ్వయ్యా. నీ జ్ఞానం లేక తండ్రి ఎంతోమంది నశించిపోతున్నాను తండ్రి. ఇక్కడ మరి యాజ్ ఫాదర్స్, యాజ్ ద హెడ్ ఆఫ్ దోస్ హౌసెస్ లార్డ్, యాజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, గివ్ దమ్ యువర్ విజ్డమ్ టు బిల్డ్ దర్ ఫ్యామిలీస్ లార్డ్. తండ్రి, జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ బండ మీద వాళ్ళ ఇల్లు కట్టుకుంటారన్నావయ్యా. గాలియు, తుఫాను, సుడిగుండము ఏది వచ్చినా అది కదలకుండా ఉంటుంది అంటున్నావు తండ్రి. నీ వాక్యం అనే బండ మీద వాళ్ళ ఇల్లులు కట్టుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. అలానే తండ్రి, వాళ్ళ చేతి పనిని దీవించు ప్రభా. వాళ్ళ చేతి పనిని దీవించు. వాళ్ళు ముట్టుకునే ప్రతి దానిలో కూడా వాళ్ళకి తండ్రి ఆ పనిలో సఫలత కలిగేటట్టు ప్రభా, వాళ్ళ చేతి పనిని నువ్వు అభిషేకించమని అడుగుతున్నాను ప్రభా. ఈ దినమున అయ్యా వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి, అతి ముఖ్యంగా ఎవరెవరైతే అటెండ్ అవ్వలేకపోతున్నారో ఆ తండ్రులను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించమని, నువ్వు అభిషేకించమని ప్రభా. ఫైనాన్సెస్ని వాళ్ళకున్న ఫైనాన్సెస్ని మీరు దీవించండి. వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోవటానికి ప్రభా చేయి చాపకుండా ఎవరికి తండ్రి ఇచ్చే చేతులుగానే వాళ్ళకు ఉంచమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళు ఏమైనా పాపములు వాళ్ళు ఏమైనా తప్పుల్లో ఉండుంటుంటే ప్రభా, నౌ వి రిపెంట్, వి ఆస్క్ దట్ యు ఫర్గివ్ us లార్డ్. తండ్రి, తండ్రులుగా వాళ్ళని ఒక మంచి తండ్రులుగా నిన్ను పోలి నడవటానికి వాళ్ళకి కృపను దయచేయమని, వాళ్ళకి సహాయం దయచేయమని, నీ అభిషేకంతో నింపమని అడుగుతున్నాను తండ్రి. అలానే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు. నువ్వు తెరచిన ఈ వాక్యము తండ్రి అయిన దేవా, అవునయ్యా, ఎంత వర్ణింపలేనిది నీ ప్రేమ ప్రభ. తల్లి అయినా, ఈ లోక సంబంధమైన తల్లి అయినా, తండ్రి అయినా మమ్మల్ని మర్చినేమో కానీ నీవు మరువని దేవునవు ప్రభ. యుగాంతము వరకు, యుగముల వరకు ప్రభ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మరొకసారి ఈ ఆరాధన, ఈ వాక్యాంశము సమస్తములో తండ్రి గొప్పగా నువ్వు నడిపించినందుకు, నీ పరిశుద్ధాత్మ కార్యము ఇక్కడ జరిగించినందుకు మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఇదిగో అయ్యా, ఈ వారం ముగించుకొని మేము కొత్త నూతన వారంలోకి వెళ్చుండగా కూడా నీ కృపను మాకు దయచేసి మరొకసారి ఇక్కడ ఉన్న తండ్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరచమని తండ్రి అయ్యా, అంచెలంచెలుగా హెచ్చించి వాళ్ళని దీవించి, ఈ లోకపు ఆశలు, శరీరాశలు కానీ, నేత్రాశలు కానీ, జీవపు డంబము కానీ, అపవాది కుయుక్తుల నుంచి వాటన్నిటి నుంచి తప్పించి క్షేమంగా ఉంచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ని అభినందించుదాం. చాలా పవర్ఫుల్ మెసేజ్ తీసుకొచ్చారు. తండ్రి అయిన దేవుడి గురించి, దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు బ్రదర్ని బట్టి దేవుని మహింపరుద్దాం. సో ఈ సమయంలో లెట్స్ ఆల్ స్టాండ్. దేవునికి మన యొక్క కానుకల ద్వారా దేవుని కనపరుచుదాం.